హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. సో ఈ రోజైతే నేను ఈ వీడియోలో క్రాఫ్ట్ వీడియో చేస్తున్నానండి. సో చూసారు కదా, ఇదైతే మల్టీపర్పస్గా మనం యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో కానీ, లివింగ్ రూమ్లో కానీ, బెడ్రూమ్లో కానీ, ఎక్కడైనా మనం ఇది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. సో మరి ఇది ఎలా చేయాలి ఏంటన్నది మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీనికోసం అయితే నేను ఒక అట్ట మొక్క తీసుకున్నాను. అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బ్లౌజ్ పీసులు పెడతారు కదా, అలాగే వేస్ట్గా పడి ఉంటాయి, మనం కుట్టించుకోలేము. సో ఆ క్లాత్లతో అయితే నేను ఈరోజు ఇది తయారు చేసుకున్నాను. ఇది మనం కరెక్ట్ మనకి ఎంత సైజు కావాలో ఆ సైజు మనం అట్టనైతే కట్ చేసుకోవాలి. ఈ అట్ట మొక్క వచ్చేసి సారీ బాక్సులకు వస్తుంది కదా, సో ఆ అట్టనైతే మనము ఈ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలండి. సో అదే షేప్లో మనం క్లాత్ను కూడా కట్ చేసుకోవాలి. సో అట్టని షేప్లో కట్ చేసుకున్నాం కదా, అలాగే క్లాత్ కూడా మనం కట్ చేసుకోవాలి. అయితే మనం క్లాత్ అట్ట మధ్యలో పెట్టి 2 వైప్స్ కూడా క్లాత్ వచ్చేటట్టు మనం మిషన్ మీద పెట్టి కుట్టుకోవచ్చు. సో మిషన్ అవైలబుల్గా లేనప్పుడు మనం సూది దారంతో కూడా ఇది మంచిగా మనం కుట్టేసుకోవచ్చు. సూది దారంతో కూడా బాగానే వస్తుంది, కాకపోతే దాంతో టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇలా మిషన్ అవైలబుల్గా ఉంటే బెటర్గా దీని మీద కుట్టేసుకోవడం. ఇది మనం మల్టీపర్పస్గా వాడుకోవచ్చండి. లివింగ్ రూమ్లోనే కాదు, కిచెన్లో లైటరు అట్లాంటి వాటి పెట్టుకోవడానికి కూడా మనం హ్యాంగ్ చేసి పెట్టుకోవచ్చు. కరెంటు బిల్స్ కానీ ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా గుర్తుగా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా 4 సైడ్స్ కూడా నీట్గా అట్ట కవర్ అయ్యేటట్టు మనం కుట్టేసుకోవాలి. ఈ అట్ట పెట్టడం వల్ల మనకు మధ్యలో కొంచెం గోడకు తగిలించినప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే మనం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మనం పాకెట్స్ అనేవి కుట్టుకోవాలి. సో మనం పాకెట్ కుట్టడానికి అయితే 3 పీసెస్ తీసుకోవాలి. అయితే ఫస్ట్ పై భాగంలో దానికి వేరే ఆపోజిట్ కలర్ తీసుకొని దానికి మనం అడ్జస్ట్ చేసి అంచులాగా దానిని కుట్టుకోవాలి. సో ఈ విధంగా అయితే మనం కుట్టుకోవాలన్నమాట. అప్పుడు చూడటానికి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫస్ట్ లోపల నుంచి మడత పెట్టి పైకి అంచు పైకి వచ్చేటట్టు మనం ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకోవాలి. ఇట్లా 3 పాకెట్స్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. దీనికి 4 వైపులా దీనికి కూడా మంచిగా నీట్గా కుట్టు వేసేసుకోవాలి. అప్పుడు టైట్గా బాగుంటుంది. ఇది ఈ విధంగా కుట్టుకోవాలి. 3 పాకెట్స్ కూడా ఇలా కుట్టుకోవాలి. అదైతే 3 కూడా ఇట్లా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు దీన్ని ఇలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనుంచి అడ్జస్ట్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి మంచిగా కుట్టు వేసేసుకోవాలి. ఫస్ట్ వేసుకొని పైనుంచి వేసుకుంటూ రావాలి. కింద కూడా దానిని కుట్టి వేసేయాలి. ఎందుకంటే అది మనకి పాకెట్ షేప్లో రావాలి కాబట్టి మనం ఏమన్నా వేసినప్పుడు అందులో పడిపోకుండా ఉండడానికి పాకెట్ లాగా ఉండాలి కాబట్టి కింద కూడా మనం కుట్టయితే వేయాలి. ఈ విధంగా అయితే 3 కూడా అటాచ్ చేసేయాలి దానికి. చూసారు కదా. మళ్ళీ రెండోది ఫస్ట్ దాని మీదకి కొంచెం మీదకి వచ్చేటట్టు పెట్టి ఒక 1/2 ఇంచ్ మీదకి వచ్చేటట్టు పెట్టి మళ్ళీ సెకండ్ది కూడా కుట్టేసుకోవాలి. ఇదే విధంగా 3 కూడా కుట్టుకోవాలి. సో ఇప్పుడైతే 3 కూడా కుట్టేసుకున్నాం కదా ఈ విధంగా. ఇప్పుడు ఇంకొంచెం క్లాత్ తీసుకొని మొత్తం దీనికి చుట్టూరు కూడా మనం బార్డర్ లాగా అయితే కుట్టుకోవాలి. సో అడుగు నుంచి పైకి కుట్టాలన్నమాట. అప్పుడు అంచు అనేది పైకి నీట్గా వస్తుంది. ఫస్ట్ ఇట్లా కింద నుంచి కుట్టి దాన్ని అలా మడిచి పైకి పెట్టి నీట్గా బార్డర్ అనేది మంచి ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. చూసారు కదా. ఇలా మొత్తం అంతా కూడా రౌండ్గా మొత్తం 4 వైపులో కుట్టుకోవాలి.
సో ఈ విధంగా అయితే మొత్తం కుట్టేసుకున్నాము. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాంగ్ చేసుకోవడానికి మనకి ఇది ఒక బెన్ తీసుకొని దాన్ని వెనక భాగంలో పెట్టి పైనుంచి ఇట్లా ఒక కుట్టు వేసుకోవాలి. సో ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇట్లా హ్యాంగ్ చేసుకోవడం. సో ఈ విధంగా అయితే ఇంట్లోనే మనం ఈజీగా మల్టీపర్పస్ హ్యాంగింగ్ అయితే తయారు చేసేసుకున్నాము. ఇందులో మనము అన్ని రకాల అంటే చిన్న చిన్న వస్తువులన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇంపార్టెంట్వి ఇది కిచెన్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లైటరు అట్లాంటివన్నీ కూడా మ్యాచ్ బాక్స్ ఇట్లాంటివి పెట్టుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.